ఇట్లు విష్ణుండు గుణత్రయాత్మకంబుగు విశ్వరూపంబు ధరించి భువియును నభంబును దివంబును దిశలును దిశాఛిద్రంబులును సముద్రంబులును చలదచల దఖిల భూత నివహంబులున్ తానయే ఏకీభవించి క్రమక్రమంబున భూలోకమ్మునకున్ పొడవై భువర్లోకంబునతిక్రమించి సువర్లోకమ్మును తలకడిచి మహర్లోకంబు దాటి జనోలోకమ్మునకు మీదై తపోలోకమ్మునకు ఉచ్ఛిత్రుండై సత్యలోకంబు కంటే ఔన్నత్యంబు వహించి ఎడలు ఇరుములు సందులు రంధ్రంబులు లేకుండా నిండి మహాదేవ మహితుండై చరణతలంబున రసాతలంబును పాదంబుల మహియును జంఘల మహీంద్రంబులును జానువుల పతత్రి సముదయంబులును ఊరువుల ఇంద్రసేన మరుద్గణంబులును వాసస్థలంబున సంధ్యయు గుహ్యంబున ప్రజాపతులను జగనంబున ధనుజులును నాభిని నభంబును ఉదరంబున ఉదతి సప్తకంబును సురంబున దారకానికరంబు హృదయంబున ధర్మంబును ఉరోజంబున ఋతుసత్యంబులను మనంబున చంద్రుండును పక్షంబున కమలహస్తయు లక్ష్మియు కంఠంబున సామాది సమస్త వేదంబులను భుజంబులందు పురందరాది దేవతలను కర్ణంబుల దిశలును శిరంబున నాకాశంబును శిరోజంబుల మేఘంబులను నాసాపుటంబున వాయువును నయనంబుల సూర్యుండును వదనంబున వహ్నియు వాణిన్ అఖిల చంద సముదయంబును రసనను జలేశుండును భ్రూయుగళంబున విధి నిషేధంబులును రెప్పల అహోరాత్రంబులను లలాటంబున కోపంబును అధరంబున లోభంబును స్పర్శంబున కామంబును రేతంబున జలంబును పృష్టంబున అధర్మంబును క్రమణంబుల యజ్ఞంబులును ఛాయల మృత్యువును నగవున అనేక మాయా విశేషంబులును రోమంబుల ఓషధులును నాడీ ప్రదేశంబుల నదులును నఖంబుల శిలలును బుద్ధిన అజుండును ప్రాణంబుల దేవర్షిగణంబులును గాత్రంబున జంగమస్థావర జంతు సంఘంబులను కలవాడై జలధర నినద శంఖ శారంగ సుదర్శన గదాదండ ఖడ్గాక్షయ బాణ తూణీర విభ్రాజితుండును మకర కుండల కిరీట కేయూరహార కటక కంకణ కౌస్తుభమణి మేఖలాంబర వనమాలికా విరాజితుండును సునంద నంద జయ విజయ ప్రముఖ పరిచర వాహిని సందోహ పరివృతుండును అమేయ తేజో విరాజితుండును అయి బ్రహ్మాండంబున తన మేనికప్పు తెరంగనముండ విజృంభించి. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు సత్వరజస్తమో గుణాత్మకమైన విశ్వరూపాన్ని ధరించాడు. భూమి, ఆకాశము, స్వర్గము, దిక్కుల మధ్యభాగాలు, సముద్రములు, చరాచరాలు, అఖిల భూత సమూహములు తానే అయ్యాడు. క్రమక్రమంగా భూలోకాన్ని దాటి భువర్లోకాన్ని అతిక్రమించి సువర్లోక మహర్లోకాలను దాటి జనోలోక తపోలోకములకు మీదై సత్యలోకం కంటే ఔన్నిత్యాన్ని వహించాడు. అన్ని చోట్లలో మరుగులు రంధ్రములు లేకుండా నిండి